విష్ణుమూర్తి భూలోకానికి ఎందుకొచ్చారు? శేషాచల కొండల్లో ఆయన పడ్డ కష్టాలు, పద్మావతి పరిణయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కలియుగ దైవం వెంకటేశ్వరుని చరిత్రలోని అద్భుత ఘట్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. భృగు మహర్షి వల్ల కలిగిన అవమానంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి కొల్లాపూర్ వెళ్లిపోతుంది. ఆమె వియోగాన్ని భరించలేని విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చి శేషాచల కొండల్లోని ఒక పుట్టలో తపస్సు ప్రారంభిస్తాడు. ఆహార పానీయాలు లేక అలమటిస్తున్న స్వామిని చూసి జాలిపడి బ్రహ్మ, శివుడు ఆవుదూడ రూపాలు ధరించి చోళరాజు వద్దకు చేరుతారు. ఆ ఆవు ప్రతిరోజు పుట్టలో పాలు విడిచి శ్రీనివాసుడి ఆకలి తీర్చేది. ఒకరోజు గొల్లవాడు అది గమనించి ఆవును గొడ్డలితో కొట్టబోగా శ్రీనివాసుడు అడ్డుపడి గాయపడతాడు. ఆ రక్తం చూసి గొల్లవాడు మరణించగా స్వామి ఆ గొడ్డలి దెబ్బకు గాయపడిన భక్తుడిగా మిగిలిపోతాడు. గాయపడిన శ్రీనివాసుడికి సేవ చేయడానికి వకులామాత వస్తుంది. ఈమె ఎవరో కాదు, ద్వాపరయుగంలో కృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోదమ్మ. కృష్ణుడి పెళ్లి చూడలేకపోయానన్న ఆమె కోరికను తీర్చడానికి శ్రీనివాసుడు ఈ జన్మలో ఆమెను తన తల్లిగా స్వీకరించి తన పెళ్లి చేసే భాగ్యాన్ని ఆమెకు ప్రసాదిస్తాడు. పద్మావతీదేవి నిజానికి త్రేతాయుగంలోని వేదవతి. రావణుడు సీతమ్మను అపహరించబోగా అగ్నిదేవుడు అసలు సీతను దాచి వేదవతిని మాయసీతగా పంపిస్తాడు. లంకలో బందీగా ఉన్నది ఈ వేదవతే. ఆ సమయంలో రాముడు ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం కలియుగంలో శ్రీనివాసుడిగా వచ్చి పద్మావతిగా జన్మించిన ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడి వద్ద ధనముండదు. లోక కళ్యాణం కోసం జరిగే ఈ వివాహానికి బ్రహ్మ, శివుల సాక్షిగా కుబేరుని నుండి 1,000,000 నిష్కల బంగారు నాణేలను అప్పుగా తీసుకుంటాడు. ఈ అప్పుకు వడ్డీని కలియుగాంతం వరకు చెల్లిస్తూనే ఉంటారని స్వామివారు మాట ఇస్తారు. అందుకే భక్తులు ఇచ్చే కానుకలు కుబేరుడి అప్పు తీర్చడానికే అని మన నమ్మకం. పెళ్లి తర్వాత లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య వివాదం రాకూడదని, భక్తుల కోసం తాను ఎప్పుడూ అందుబాటులో ఉండాలని స్వామివారు శిలగా మారిపోతారు. అప్పుడే లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో కుడివైపున, పద్మావతి ఎడమవైపున స్థానం పొందుతారు. భక్తుల కష్టాలు తీర్చే ఆ దేవదేవుడు నేటికి తిరుమల కొండల్లో కొలువై ఉన్నాడు. గోవింద నామస్మరణే మోక్ష మార్గం. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో చెప్పండి.